भाषा संस्कृतं चिन्तयामि संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तु ते अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषिकुञ्जरं ते मन्महे किमपि तुन्दिलं महः चरणं करवाणि शर्मदं ते चरणं वाणितराजरोपजीव्यं करुणामस्मृणैः कटाक्षपातैः कुर्मामं वकृतार्थसार्थवाः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये विगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि समाधिनिलयं वन्दे राजनं तपोनिधिं वेदवेदान्ततत्त्वज्ञम् अमृतानन्द सरस्वतीं स्वसद्गुरुचरणारविन्दाभ्यां नमः ఎక్కడి నుంచి చెప్పుకోవాలండి? గురుగారు 12 శ్లోకాలు అయినాయి గురుగారు. 13 నుంచి చెప్పుకోవాలి. 13 కూడా లేదండి, ఒక్క నిమిషం. 21 20 వరకు వరకు అయినాయి. అయ్యాయి. 21 వరకు అయినాయి. 22, 23 వరకు అయ్యాయండి. ఆ, సరే. కారణం తు అవిచారోత్థ జీవస్య తదపి స్థితం తదివాస్యాం జగద్రూపం ప్రకృతౌ వ్యక్తిమాగతం స్వయమేవ విచారస్తు స్వత ఉత్థం స్వకం వపుః నాశయిత్వా కరోత్యాశు ప్రత్యక్షం పరమం మహత్. ఇప్పుడు జీవుని అజ్ఞానం ఎలా కలిగింది అంటే విచార శూన్యత్వం వల్ల అజ్ఞానం కలిగింది. విచారణ అనేటువంటిది లేకపోవడం చేతనే అజ్ఞానం కలిగింది. అజ్ఞానం ఇప్పుడు మామూలుగా అందరు ఏమంటుంటారంటే పరమేశ్వరుడు మనకు అజ్ఞానం ఎందుకు ఇచ్చాడండి? ఇప్పుడు జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం ఉంటే కైవల్యం అన్నారు. సరే, బానే ఉంది. జ్ఞానం ఇచ్చేది కదా, అజ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రశ్న వస్తుంది కదా. అంటే ఆయన వివేకం ఇచ్చాడు, మీరు వివేకం ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని చూస్తారు. ఇప్పుడు వివేకం విచారణ చేయలేదు కాబట్టి అజ్ఞానం, అదే జీవుడికి అజ్ఞానం అయింది. అది ఎలాంటి అజ్ఞానం? అది అంటే అసత్యమైనటువంటి అజ్ఞానం. అది అలాగే తదివాస్యాం జగద్రూపం ప్రకృతౌ వ్యక్తిమాగతం. జగత్ రూపం ఎలా వచ్చింది అంటే ప్రకృతిలో వ్యక్తమైంది. ఎలా? జీవుడి అజ్ఞానం వల్లనే. నిజంగా ఇది ఉన్నదా జగత్ అంటే జగత్ కేవలం అజ్ఞానంలో మాత్రమే, అజ్ఞాన దశలో మాత్రమే జగత్ ఉంది. అజ్ఞానంలో మాత్రమే జగత్ ఉంది. అజ్ఞానం వల్లనే జగత్ ఉంది. ఆ అజ్ఞానం వల్ల వచ్చినటువంటి జగత్తు ప్రకృతిలో వ్యక్తమైంది. స్వయమేవ విచారస్తు స్వత ఉత్థం స్వకం వపుః. ఈ విచారణ చేసి చూడగా ఏమవుతుంది అంటే ఆత్మ ప్రకృతి యందు అలాగే జగత్తులో సత్యంగా ఉన్నట్లు స్ఫురిస్తుంది. కానీ కొంత విచారణ చెయ్యకపోతే ఎలా అనిపిస్తుంది అంటే ఆత్మే ప్రకృతిలో, అంటే అవిచార దశలో పరమేశ్వరుడు ఇదంతా సృష్టి చేశాడు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా విచార దశలో ఇక్కడ అసలు సృష్టి, గౌడపాదాచారాలు అంటారు, అసలు సృష్టే జరగలేదు. సృష్టే జరగలేదు అంటే అజ్ఞాన
దశలో మాత్రమే సృష్టి అని చెప్పడం అక్కడ ఉద్దేశం. అజ్ఞాన దశలో మాత్రమే జగత్తు సత్యంగాను ఆ ఆత్మ ప్రకృతి యందు స్ఫురించి ప్రకృతిలో ఈ జగత్తంతా సృష్టి అయినట్టు కొద్దిగా చేస్తే తెలుస్తుంది. కానీ నిజంగా బాగా శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విచారణ చేస్తే చైతన్యమే చైతన్యమే చిత్ అంటే జ్ఞానము. చిత్ నుంచి వచ్చినటువంటిది చైతన్యం. చైతన్యం అంటే ఏదో మామూలుగా చైతన్యం అంటే మనం మామూలుగా ఎలా ఆలోచిస్తామంటే ఏదో ప్రకాశము, చైతన్యం అంటే ఒక వెలుగు అని. మీరు ఢోంగిలని ఎలా పట్టుకోవచ్చు అని అంటే, వాళ్ళు అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరు అంటూ ఉంటారు కదా, అలా ఒకవేళ వాళ్ళు ఏమైనా నేను ఒక వెలుగు చూశాను, లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ టన్నల్, నాకు ఒక పరమ ప్రకాశం కనిపించింది అదే బ్రహ్మం అని నాకు తెలిసింది అన్నాడు అనుకోండి, ఇతను ఢోంగి, మనం ఇతని ఊబిలో పడకూడదు అని అర్థం చేసుకో. ఎందుకు? అంతా జ్ఞానమయంగా కనిపించాలి, ప్రకాశంగా. వెలుతురు ఏదో కళ్ళు పొడుచుకుంటే కళ్ళు మినమిట్లు గొలిపేటువంటి ప్రకాశం అంటే అక్కడ ఏమన్నా అదేమన్నా స్టేడియం లైట్లా, పరబ్రహ్మం ఏమన్నా స్టేడియం అట్లా అంటే ప్రకాశము అలా అంత వెలుతురు అని చెప్పామనుకోండి, వెలుతురుకి ఆపోజిట్ ఏంటి? చీకటి. అంటే ఆ వెలుతురు లేని అంటే అది అప్పుడు అబ్రహం అని కూడా అయిపోతుంది అప్పుడు చీక్. కాబట్టి వెలుతురు అని అక్కడ అర్థం లేదు. చిత్ అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానం నుంచి వచ్చింది చైతన్యం. జ్ఞాన శబ్దానికి తద్దిత ప్రత్యయం చేసినా జ్ఞానమే అవుతుంది. అందుకోసం చిత్ పదాన్ని వాడి దానికి చైతన్యం అన్నా. చిదగ్నికుండ సంకాశ అంటే వాళ్ళందరూ వాళ్ళ జ్ఞానం అనేటువంటి అగ్నిలో నుండి పుట్టినటువంటి ఇదేను. చిద్ అనే అంటే జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటిది అమ్మవారు లలితాదేవి. చిదగ్నికుండ సంభూత దేవక ఆర్య సముద్యత. కాబట్టి ఒకసారి విచారణ చేసి చూస్తే ఇదంతా కూడా ప్రత్యక్షం పరమం మహత్. ఇదంతా కూడా ప్రత్యక్షంగానే మహత్ రూపంగా కనిపిస్తుంది చైతన్యమే. జ్ఞానమే ఇలా ఉంది అని అర్థమవుతుంది. అంటే మొత్తానికి ఈ శాస్త్రం ద్వారా నిరూపించాల్సినటువంటిది అంటే అపరోక్షానుభూతి. ఆత్మానుభూతి అనేటువంటిది అపరోక్షం అంటే ప్రత్యక్షం అని నిరూపించడమే ప్రధాన ఉద్దేశం. ప్రత్యక్షము అనగానే ఎవడికి వాడు ప్రత్యక్షం చేసుకోవాలంతే. విచారవాన్ విచారోపి ఆత్మానం అపగచ్చతి యదా తదా నిరుల్లేఖం పరమేవావశిష్యతే. విచారణ చేసేటువంటి వాడు ఆత్మని తెలుసుకోగలిగితే విచారణకి శబ్దానికి అతీతుడైనటువంటి పరబ్రహ్మంలో వాడి విచారణ పర్యవసిస్తుంది, అక్కడికి ఆగిపోతుంది. విచారణ ఎక్కడ దాకా చేయాలి అంటే పరబ్రహ్మంలో ఆత్మలో విచారణ పర్యవసానం చెందేంత వరకు విచారణ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు చేస్తున్నాను. ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి అజ్ఞానం అనాది, కానీ అంతం, దానికి ఒక అంతం ఉంది. ఎప్పుడు? ఆ అంతం ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళమే స్వేచ్ఛామరణం. మేము ముక్తులం అవ్వాలి అని ఎవరు ఎప్పటిదాకా అనుకోడో అప్పటిదాకా వాడు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు నేను ముక్తుడు అవ్వాలి అనుకుంటాడో అప్పుడు ఉత్తరాయణానికి ఉదయనానికి, దానికి ఉదయనం అని కూడా, ఉత్తరాయణానికి ఉదయనం అని కూడా పేరు. ఉదయనానికి అది సమయం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. అదొకవేళ అంపశయ్యం ఏదైనా సరే ఉదయనాని కొరకు ఎదురు చూడవలసింది. ఇది భీష్మతత్వం. ఇప్పుడు భీష్మించు కూర్చోవాలి భీష్ముడిలాగా. నేను ఈ విచార పర్యవసానం అయ్యేంత వరకు చేస్తూనే ఉంటాను అని చెప్పి. మనస్యనీహతే శాంతే స్వబుద్ధీంద్రియ కర్మభిః
నహి కశ్చిత్ కృతైరర్థో నాకృతైః అపి అభావనాత్. ఇప్పుడు ఒకవేళ ప్రపంచ బాధితమైతే మనస్సు వృత్తి శూన్యమైపోయి ఇంకా ఇంద్రియాల ద్వారా ఏ జ్ఞానాన్ని పొందకుండా శాంతిస్తుంది. అయితే అప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటి వాటి పని చేసుకుంటూ ఉంటాయి. అయినా కూడా ఆ కర్మల వల్ల కర్మఫలం అంటదు. మనస్యనీహతే శాంతేన ప్రవర్తంత ఏవతే కర్మేంద్రియాణి కర్మదా కర్మ కర్మదావ సంచారిత యంత్రవత్. ఎలా కర్మేంద్రియాలు వాటి వాటి పనులు చేసుకున్న కూడా యంత్రము నడపకపోతే ఎలాగైతే పడిపోతుందో అలాగే మనస్సు ప్రయత్న శూన్యం అయిపోగానే, మనస్సు వృత్తి శూన్యం అయిపోగానే శాంతించినటువంటి మనస్సు ఉన్నప్పుడు కర్మేంద్రియాలు కూడా కర్మల్ని చేయడానికి ప్రయత్నించవు. అసలు చేసినా ఆ కర్మఫలం అంటదు. అసలు మొదటి చెయ్యవు కర్మేంద్రియాలు. మనోయంత్రస్య చలనే కారణం వేదనం విదుః ప్రణాళీ దారుమేషస్య రజ్జురంతర్గత యథా. మనోయంత్రస్య చాలనే కారణం వేదనం విదుః ప్రణాళీ దారుమేషస్య రజ్జురంతర్గత యథా. ఇప్పుడు ఈ కాష్ట బొమ్మలు ఉంటాయి. చెక్కతో చేసినటువంటి బొమ్మ ఉందనుకోండి, మేక బొమ్మ ఉందనుకోండి. ఆ కర్రతో చేసిన మేక బొమ్మ ఆడించాలంటే ఏం చేయాలి? దారం లాగాలి. అంటే ఆ మేక దాని తోలు బొమ్మ ఆట అంటాం కదా, అక్కడ నిజంగా తోలుతో చేసిన బొమ్మలు ఉండవు, అక్కడ చెక్కతో చేసిన బొమ్మలు ఉంటాయి. ఆ చెక్కతో చేసిన బొమ్మలు చేతులతో ఆడిస్తూ ఉంటే అవి ఆడుతూ ఉంటాయి. ఆ బొమ్మలు ఒకదానికొకటి ఢీక్కున్నట్టు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు వాటి కింద ఉన్నటువంటి దారాలు లాగాలి. అలాగే మనోయంత్రాన్ని కదల్పాలన్నా కూడా విషయ వాసన అనేటువంటి తాడు కావాలి. అవి లేకపోతే, విషయ వాసన అనేటువంటి తాడు లేకపోతే మనోయంత్రం కూడా కదలదు. అంటే మనస్సు పనిచేస్తే ఇంద్రియాలు పనిచేస్తాయి, ఇంద్రియాలు పనిచేయాలి. ఇంద్రియాలు పనిచేయాలంటే మనస్సు పనిచేయాలి. అలా ఇంద్రియాల్ని పని చేయించడానికి కొరకు మనస్సు పనిచేయాలంటే విషయ వాసన ఉండాలి. విషయ వాసన ఉన్నప్పుడే మనస్సు పనిచేసి ఇంద్రియాల్ని పనిచేయిస్తుంది. ఆ విషయ వాసనే లేకపోతే మనస్సు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. ఒకవేళ ఏదైనా పనులు చేస్తున్నారు, నడుస్తున్నారు, శృణ్వన్ ఏంటి భగవద్గీత శ్లోకం, శృణ్వన్ పశ్యన్ జిగ్రన్, ఇవన్నీ ఉన్నాయి కదండి. వాడు చూస్తున్నా, వింటున్నా, పరిగెడుతున్నా, అవన్నీ కూడా వాడు కర్మణ్యపి కర్మణి అక్కడ అసలు అకర్మత్వమే ఉంటుంది, కర్మత్వం ఉండదు. ఎలా అంటే అంతే. రూపాలోక మనస్కార పదార్థ వ్యాకులం జగత్ విద్యతే వేదస్యాంతర్వాంత అంతఃస్పందనం యథా. నిజంగా గాలిలో చలన శక్తి ఇంటర్ట్వైన్, అది అంతర్నిహితం అని అంటాం. అలాగే బాహ్య భోగాలన్నిటికీ కూడా వాటన్నిటికి ఉన్నటువంటి చింతలు, వీటికి ఆకారం జగత్తు. విషయ వాసన ఎందు
విషయవాసనలలో సంసారము సంస్కార రూపంలో ఉంటుంది. ఇది చాలా, ఇది ముందు చెప్పబోయే విషయాన్ని అంతటిని కూడా సమ్మరీగా చెప్పేస్తున్నారు ఇక్కడ. సర్వాత్మ వేదనం శుద్ధం యథోదేతి తదాత్మకం భాతి ప్రసృత దిక్కాల బాహ్యాంత రూపదేహకం. ఇప్పుడు సత్వగుణ ప్రధానంగా భోగార్థం, ప్రాణుల కర్మఫలమే భోగం కొరకు పరమేశ్వరునిలో జగత్తుగా కనిపిస్తుంది. జగత్తు ఎలా వస్తుంది అంటే ప్రాణుల యొక్క కర్మఫల భోగం ఉంది. ఈ భోగం కొరకే పరమేశ్వర శక్తి అయినటువంటి ప్రకృతిలో ఈ జగత్తు ఉదయిస్తుంది. ప్రాణులకి ఒకవేళ అంటే ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం ఏమని అంటే, మనం ఏవేవి ఆలోచిస్తున్నామో మనం ఆలోచనలు ప్రతిసారి ఒక్కొక్క ఆలోచన కూడా ఒక్కొక్క లోకాన్ని సృష్టిస్తుంది, ఒక్కొక్క జన్మకి కారణమవుతుంది, ఒక్కొక్క లోకాన్ని సృష్టిస్తుంది. ఆ లోకము అంటే సర్కమ్స్టాన్సెస్. లోక శబ్దానికి చాలానే అర్థాలున్నాయి. ఆత్మ అని కూడా అర్థం ఉంది, జగత్. అలాగే పరశురాముడు తాను చేసినటువంటి అనుష్ఠానం లోకాన్ని సృష్టించుకున్నాడు అన్నారు కదా. ఆ 22 లోకాలు ఇదే. ఇప్పుడు అలాగే ఎవరెవరి ఆలోచన ద్వారా లోకాలు సృష్టింపబడతాయంటే ఎలా? ప్రకృతి యందు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా, ఇలా అవ్వాలి అనుకుంటున్నావా, సరే అందరూ కలిసి మూకుమ్మడిగా కొంతకాలం క్రితం 100 ఏళ్ల క్రితం అందరూ అనుకున్నారు, ఈ గుర్రాలు ఎడ్లు ఇవన్నీ కట్టుకొని ఎంత దూరం వెళ్తాం మనము, ఏమైనా యంత్రంతో నడిచే ఉంటే బాగుంటుంది అని చెప్పి యంత్రంతో నడిచే కార్లు వచ్చాయి. ఎంత బాగున్నాయి, దీంట్లో ఈ ఫెసిలిటీస్ ఉండాలి, ఇంత ఫాస్ట్ గా వెళ్ళాలి, అలా మనం అందరం అనుకుంటూ ఉంటే అలా అన్ని డెవలప్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు అందరము అసలు పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు, ఇవి లేకుండా నడిచేటువంటి కార్లు అంటే అలాంటివి ఇప్పుడు అందరూ అనుకుంటుంటే వచ్చేసాయి. కొంతమంది అసలు వాటి మీద నాకు నమ్మకం లేదు, పెట్రోల్ డీజిలే నాకు కావాలి అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నడుస్తున్నాయి. ఒకవేళ కలిసికట్టుగా మన అందరం కూడా పెట్రోల్ డీజిల్ లేకుండా ఉన్నటువంటి వాహనాలే మనకు కావాలి అని మనం అనుకుంటే అవి కూడా సిద్ధమైపోతాయి. ఎలా అవుతున్నాయి ఇవి? సంకల్పాల ద్వారా, అందరి సంకల్పాలు, ఉమ్మడి సంకల్పాల ద్వారానే. ఒకప్పుడు ద్వాపర యుగంలో, కృతయుగంలో, త్రేతాయుగంలో మునులు బ్రాహ్మలు వీళ్ళందరూ ఏం సంకల్పించేవాళ్ళు అంటే భగవద్ అవతారం రావాలి, దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి అని సంకల్పించుకునేవాళ్ళు. అలా వాళ్ళ సంకల్ప ఫలితము భగవద్ అవతారం వచ్చేది. ఇప్పుడు మనం ఏం సంకల్పించుకుంటున్నాము? రోడ్లు కావాలి, మా కాలనీకి రోడ్డు వస్తే బాగుండు, మా కాలనీకి రోడ్డు వస్తే బాగుండు, మా కాలనీకి రోడ్డు వస్తే బాగుండు. రోడ్డు వచ్చింది, ఏం చేసాము? 2వ రోజే మళ్ళీ గోధు తీసేసి పైప్ లైన్ వేసాము. 20 సంవత్సరాలు వాడికి గుర్తుకు రాలేదు అక్కడ ఎదురుగా వెళ్తున్న పైప్ లైన్ మన ఇంటి దాకా వేసుకోవాలని. రోడ్డు వేసిన రోజే గుర్తుకొస్తుంది. కాబట్టి మన సంకల్ప శక్తిని మనం దేనికి వాడుకుంటున్నాం అంటే చాలా చిన్నవి, తుచ్చమైనటువంటి వాటి కొరకు వాడుకుంటున్నాం. అయితే ఆ సంకల్పాలతోని ఎవరికి వాళ్ళకు ఒక లోకం పుడుతుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్, నాకు ఇవన్నీ ఇవ్వద్దు, ఎక్కడైనా అడవిలో పుడితే బాగుంటుంది, ఇవన్నీ నేను అనుభవించలేక వద్దు అని, ఎక్కడైనా అడవిలో చెట్ల మధ్యలో ఉంటే హాయిగా ఉంటుంది. సరే, వచ్చే జన్మలో చెట్ల మధ్యలో అడవి, అక్కడ పుట్టే తృప్తి లేదు. అయ్యో, టౌన్ లో ఉన్న వాళ్ళందరూ నువ్వు కోరుకున్నావు కాబట్టే నీకు ఇక్కడ జన్మ వచ్చింది అని అర్థం అవ్వట్లేదు. ఆవుల మంద ఉందనుకోండి, వాడు ఆవుల మందలో ఉన్న ఆవుల్ని ఎద్దుల్ని వాడు మేపేవాడు ఒకవేళ ఆవుల మందుల్ని తోడేవాడు ఒకవేళ కొడుతున్నాడు, ఏదో చేశాడు అనుకోండి, లేదా ప్రేమగా చూసుకున్నాడు, కొట్టాడు, అక్కడున్న ఆవు ఈ మనిషిలో ఎంత ప్రేమ ఉంది, మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు, మేము ముసలి అయినా కూడా
మేము నడవలేకపోతుంటే మా దగ్గరికి గడ్డి కోసుకొచ్చి పడేస్తున్నాడు. మనుషుల్లో ఇంత ప్రేమ ఉంటుందా? నేను కూడా మనిషిలాగా పుట్టాలి అనుకుంటావు కాబట్టి నువ్వు నెక్స్ట్ తర్వాత జన్మలో పుట్టావు. పుట్టిన తర్వాత అయ్యో మనిషిగా పుట్టేసానే, నేను అంబానీ లాగా పుట్టలేదే, నేను ధనవంతుడిగా పుట్టలేదే. ప్రతి సంకల్పంతో ఒక లోకాన్ని సృష్టించుకుంటూ ఉన్నాం. ఇది ఎలా వస్తుంది అంటే బాహ్య భోగ చింత, ఆ చింతల రూపమైనటువంటి దాని ఆకారమైనటువంటి జగత్తు, ఆ విషయ వాసనల సంస్కారంలోనే ఈ జగత్తు ఉంది. సర్వాత్మవేదనం శుద్ధం యథోదేతి తదాత్మకం భాతి ప్రసృత దిక్కాల బాహ్యాంత రూపదేహకం. అలా ఎవరెవరైతే సంస్కార రూపంలో, విషయ వాసన రూపంలో సంస్కారం ఎలా వస్తుంది అంటే పరమేశ్వరుని యందే ఈ జగత్తంతా కూడా ఆ సంస్కార రూపమైనటువంటి సంకల్ప కార్యమైనటువంటి సంస్కార రూపమైనటువంటి జగత్తు పరమేశ్వరుని యందే పుడుతుంది. ఎలా? సత్వగుణ ప్రధానంగా ఉంది. ఆ సంస్కారమే సంకల్ప కార్యమైనటువంటి సంస్కారమే బాహ్యము, అంతరము, ఈ లోపల బయట ఉన్నటువంటి పదార్థాల వీటి రూపంగా ప్రకాశిస్తుంది. దృష్ట్వాయేవ దృశ్యతాభాసం స్వరూపం ధారయన్ స్థితః స్వం యథా యత్ర యద్రూపం భాతి తథైవ తత్. ఈశ్వరుడే నానా విధాలుగా ఉపాధుల సంసర్గంతో దేహాది దృశ్య పదార్థాల అనేటువంటి నిజస్వరూపం అని అనుకొని జీవభావాన్ని వహించి జీవభావాన్ని పొంది ఉంటున్నాడు. అయితే ఇప్పుడు జీవుడు అనేటువంటి వాడు ఎప్పటిదాకా తాను జీవుడు అని అనుకున్నంత వరకు జీవుడు, జీవభావాన్ని పొందినంత వరకు జీవుడు. ఆ తర్వాత సర్వాత్మా యథా సముల్లసముపాగతః తిష్టత్యాశు తథా తత్ర తద్రూప ఇవ రాజతే. సర్వాత్మా యథా యత్ర సముల్లస సముపాగతః తిష్టత్యాశు తథా తత్ర తద్రూప ఇవ రాజతే. ఆ ఏ భావంలో పరమాత్మ ఉంటున్నాడో ఆ భావంతోనే ఆ రూపాన్ని పొందుతూ ఉన్నాడు. సర్వాత్మకతయా దృశ్యత్వం ఇవ యుజ్యతే దృశ్యత్వం ద్రష్టృ సద్భావే దృశ్యతాపి న వాస్తవి. సర్వద్రష్ట పరమాత్మ, సర్వద్రష్ట అయినటువంటి పరమాత్మ ఆయన సర్వస్వరూపుడు అవడం వల్ల అవ్వడం కుదురుతుందా? అవ్వడం కుదురుతుంది. అవ్వడం వల్లనే ఆయన దృశ్యం కూడా అవుతున్నాడు. ఎలా? ద్రష్టగా ఉండి కూడా దృశ్యం ఎలా అవుతున్నాడు అంటే చూసేవాడు, చూసేది, చూపు అన్ని ఆయన. అంటే కాబట్టి అంటే అన్ని అవ్వడం కుదరదు కదా. అందుకోసమే దృశ్యం సత్యం కాదు. ఇప్పుడు చెప్పచ్చు మనం ద్రష్ట, దృశ్యము, దృష్టి, ఇవి మూడు అన్ని ఆయనే అని చెప్పి, చూసేవాడు, చూపు, చూడబడేది అన్ని ఆయనే అని. దీంట్లో చూసేవాడు, చూపు అనేటువంటిది భావం. సో ఈ దృశ్యం అనేటువంటి ప్రపంచము ఇది అసత్యము, ఇది అనిత్యము అన్నప్పుడే అటువైపు చూడడం అనేటువంటిది కూడా అనిత్యమైపోతుంది. ఆయన ఒక్కడే సత్యం అవుతాడు. లేకపోతే మూడు సత్యాలు అవ్వాల్సి వస్తుంది. ఇంకంతే. అప్పుడు మనం అందరం ఇంకా త్రైత సిద్ధాంత భగవద్గీత చదవడమే. ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పుకున్నామా త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి? చెప్పారు గురుగారు. ఫాదర్, సన్ అండ్ హోలీ ఘోస్ట్, అది త్రైత సిద్ధాంత భగవద్గీత. అకారణకం ఏవాతో బ్రహ్మసిద్ధమిదం స్థితం ప్రత్యక్షమేవ నిర్మాస్యాం
శాస్తి అనుమాదయ. అసలు బ్రహ్మం ఇలా మారింది, బ్రహ్మం ఇలా పుట్టింది, బ్రహ్మం ఇలా మారింది, పరమేశ్వరుడే ఇలా మారాడు అని చెబుతూ ఉంటే మార్పు ఉన్నటువంటి వాడు ఆయన అక్షరుడు ఎలా అవుతాడు? కాబట్టి మార్పు అనేటువంటిది అసత్యం అని చెప్పాలి. మార్పు అనేటువంటిది అసత్యం అయితే, ఆ పరిణామం అసత్యమైతే, ఆ పరిణామ కార్యమైనటువంటిది కూడా జగత్తు కూడా అసత్యం. అసత్యం అంటే మిథ్య. నాస్తి చేన్న భాసేత, అస్తి చేన్న ప్రలీయేత, ఇప్పుడు లేదు అని చెప్పడానికి లేదు, ఉందని చెప్పడానికి లేదు. ఎప్పటిదాకా ఉంది? జీవభావము అజ్ఞానము ఉన్నంత వరకు ఉంది. జీవభావము అజ్ఞానం తొలగగానే లేదు. యావజ్జీవభావ తావదేవ జగత్. ఇప్పుడు ఈశ్వరుడే జగత్తుగా పరిణమించాడు, ఈ జగత్తుకి కూడా కారణం ఈశ్వరుడే అన్నాం అనుకోండి. ఇప్పుడు జగత్తు అనేటువంటిది విడిగా ఉంది అని చెప్పాల్సి వస్తుంది, ఈశ్వరుడి కంటే భిన్నంగా. అప్పుడు ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉంది అంటే ఆయన అనంతుడు కాడు. ఇవన్నీ కొన్ని ఇప్పుడు ఈశ్వరుని మనం అనంత అంటున్నామా? అవును గురుగారు. అనంత అన్నప్పుడు ఇప్పుడు జగత్తు ఆయన కంటే భిన్నంగా ఉంది అని చెప్పామనుకోండి, అప్పుడు ఆయన అనంతుడు ఎలా అవుతాడు? ఎంత జగత్తు ఎంత ఉందో అంత ఆయన కానట్టేగా. ఇప్పుడు అప్పుడు అంత ఆయన కానప్పుడు అప్పుడు ఆయన అనంతుడు ఎలా అవుతాడు? సరే, ఇప్పుడు అనంతుడు అన్నామంటే జీవుడిగా మారాడు, జీవుడిగా పరిణమించాడు, జీవుడికి అథవా జగత్తుకి కారణం ఆయనే, ఈ జగత్తు ఆయనే, జగత్తుకి కారణం ఆయనే అన్నప్పుడు బ్రహ్మమునికి బ్రహ్మమే కారణం ఎలా అవుతుంది? కారణం లేని కదా బ్రహ్మం. కాబట్టి దీన్ని ఇది అనుమానంతో ఇది ప్రత్యక్షంగా అపరోక్షంగా దీన్ని అనుభవిస్తే మాత్రమే ఇది అర్థమవుతుంది. కాబట్టి మేము ఇక్కడ ఈ శాస్త్రంలో ఇదంతా కూడా ప్రత్యక్షమే అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము అని వశిష్ఠుల వారి మాట. అయితే అయినా ఇంకోటి ఏంటంటే, అనుమానాదులు ఇవన్నీ కూడా ప్రత్యక్షంలో ఒక భాగమే అని అనుకుంటే అప్పుడు బ్రహ్మముని ప్రత్యక్షంగానే తెలుసుకోవాలి. మొత్తానికి ఇప్పుడు ఏం చెప్తున్నాము దీనివల్ల, ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, బ్రహ్మము అనేటువంటిది ప్రత్యక్షమే, ఆత్మ ప్రత్యక్షమే, అది ప్రత్యక్ష జ్ఞానమే. అది ఎవడికి వాడికి ఆత్మ ప్రత్యక్షమే, అది తెలుసుకుంటే చాలు. స్వయత్నమాత్రే యదుపాసకో యః తద్దైవ శబ్దార్థముపాస్య దూరే శూరేణ సాధో పదముత్తమం తత్ స్వపౌరుషేణైవ హి లభ్యతేంతః విచారయాచార్య పరంపరాణాం మతేన సత్యేన సితేన తావత్ యావద్విశుద్ధం స్వయమేవ బుద్ధ్యా హ్యనంతరూపం పరమభ్యుపైషి. అందుకే స్వప్రయత్నము, ప్రాక్తనమైనటువంటి స్వప్రయత్నము తప్ప దైవం, అదృష్టం అనేటువంటిది ఇంకొకటి లేదు అని ఉపాసకుడు ఏం చెయ్యాలి అంటే, ఇంద్రియాలని జయించి శూరుడని అనిపించుకొని దైవాన్ని దూరంగా పరిత్యజించి, దైవాన్ని అంటే అదృష్టాన్ని దూరంగా వదిలేసి పురుష ప్రభావం చేతనే నిజ హృదయంలోనే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. రామా, స్వబుద్ధి బలంతో మాత్రమే అనంత బ్రహ్మాన్ని చేసుకుంటే
చేసుకో చేసుకుంటే అంటే చేసుకోనంత వరకు ఆచార్యుల యొక్క ప్రమాణ సిద్ధ సత్య మతాన్ని అనుసరించి తత్వ విచారాన్ని చెయ్యి. నీకెప్పటిదాకా అనంత బ్రహ్మ సాక్షాత్కారం అవ్వదో అప్పటిదాకా శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విచారణ చెయ్యాలి, లేకపోతే అవ్వదు. వశిష్ఠోవాచ ఆర్య సంగమ యుక్త్యాదౌ ప్రజ్ఞాం వృద్ధిం నయేద్బలాత్ తతో మహాపురుషతాం మహాపురుషలక్షణైః. వశిష్ఠులు మళ్ళీ ఇలా అంటున్నారు, మొదలు ఆర్య సంఘ ఆర్య సంఘం అయుక్త్యాదౌ ప్రజ్ఞాం వృద్ధిం నయేద్ బలాత్. ఆర్య సంగమ యుక్త్యాదు. ఇప్పుడు ఆర్య సంగమము యుక్తి వీటితో మొదలు సాధు సంగమంతో, తర్వాత యుక్తి బుద్ధి బలంతో ప్రజ్ఞాం వృద్ధిం నయేద్ బలాత్, ప్రజ్ఞని పెంపొందించుకోవాలి. అతః మహాపురుషతాం మహాపురుష లక్షణై, మహాపురుష లక్షణాన్ని అనుసరించి తన యందే మహాపురుషత్వాన్ని సంపాదించాలి, ఉపాసించాలి. రెండు, యో యో ఏన గుణేనేహ పురుష ప్రవిరాజతే శిష్యతే తం తమేవాశు తస్మాత్ బుద్ధిం వివర్ధయేత్. ఎవరెవరు ఏ ఏ గుణాలతో పురుష ప్రవిరాజతే మహాపురుషుడు అని అనిపించుకుంటాడో, మహాపురుష లక్షణాలన్నీ ఒక్కరి ఎందే లభించకపోతే ఏ గుణాలతో అతను మహాపురుషుడు అనిపించుకుంటున్నాడో, ఇప్పుడు సజ్జన సత్యం చేస్తున్నాము, అన్ని మహాపురుష లక్షణాలు ఒక్కటి ఎందు ఎవరి ఎందు ఉంటాయో అతన్ని మాత్రమే అనుసరిస్తామని అనకూడదు. కొన్ని మూలభూతకం, కొన్ని ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉండి దాంట్లో మహాపురుష లక్షణాలు ఏదో ఒక్కటి ఆశ్రయించి ఉన్న వాళ్ళైనా సరే ఆశ్రయించి చేయాలి, కానీ ఫండమెంటల్స్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి. శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలి, శాస్త్ర వచనాల పట్ల శ్రద్ధ ఉండాలి. అలాంటి వాళ్ళలో మహాపురుష లక్షణాలు ఏదైనా ఒక్కటి ఉన్నా దాన్ని గ్రహించి చెప్పేటువంటి ఉపదేశాన్ని, ఒకవేళ శాస్త్రబద్ధమైన ఉపదేశం అయితే దాన్ని గ్రహించి వాళ్ళని సేవించి వాళ్ళ ద్వారా ఉపదేశాన్ని పొందాలి. మహాపురుషతాహ్యేష క్షమాది గుణశాలిని సమ్యజ్ఞానం వినారామ సిద్ధమేతి న కాంచన. శమాది గుణాలతో కలిసినటువంటి ప్రజ్ఞే మహాపురుష లక్షణం. సమ్యజ్ఞానం లేకపోతే ఇది సిద్ధింపదు. ఒకవేళ కొంతమందికి శమాది గుణాలు ఉన్నట్టుగా కనపడవు, కానీ వాళ్ళు మహాపురుషులు అని అంటున్నారు. ఎలా అంటే వాళ్ళు ఆ మహాపురుషత్వం పొందే వరకు వాళ్ళ శమాదులన్నిటిని కూడా అభ్యసించి ఉండొచ్చు గాక. ఇప్పుడు జీవన్ముక్తుల లక్షణాలు ఎలా చెప్తాము? వాళ్ళు జీవన్ముక్తత్వాన్ని పొందుతున్నటువంటి సందర్భాల్లో ఇవన్నీ చేసి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి అంతా ఆత్మమయమే అన్నప్పుడు అప్పుడు ఆ ఇంద్రియాలు వాటి పనులు చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు జీవన్ముక్త అవస్థలో ఉన్నా కూడా శాస్త్ర విరుద్ధంగా ఎక్కడ ఉపదేశం చేయరు. తాము ఒకవేళ సంధ్యావందనం చేయకుండా కూర్చున్నా కూడా ఇంకొకటికైనా నీకు ఎందుకురా సంధ్యావందనం, నేను సంధ్యావందనం చేయను, 10 గాయత్రి మాత్రమే చేస్తాను అని చెప్పి కాలు మీద కాలేసుకొని ఎప్పుడూ చెప్పరు. శాస్త్ర విరుద్ధంగా ఎప్పుడూ చెప్పరు, సంధ్యావందనం చెయ్యాలి అనే చెప్తారు. ఎందుకు? తాను జీవన్ముక్తుడే సరే, అలా తాను జీవన్ముక్తుడు, తనకి సంధ్యావందనాలను ఆయన వదిలేయలేదు, అవే వదిలేయబడ్డాయి. ఆ సమయానికి ఎక్కడ కూర్చున్నా ఆ సమయానికి మనసులో సంధ్యావందనం అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. బాహ్యంగా చేయకుండా ఉండొచ్చు, బాహ్యంగా చేయనంత మాత్రం చేయట్లేదని కాదు, కానీ వాళ్ళ ఉపదేశాన్ని గ్రహించాలి. నేను చేయట్లేదు కాబట్టి ఎవరు చేయాల్సిన అవసరం లేదని చెప్పరు. ఎవరికైనా సరే సంధ్యావందనం చెయ్యాలి అని చెప్తారు. అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలకి విరుద్ధంగా వాళ్ళు ఉపదేశం ఎక్కడా కనపడకపోతే, కొద్దిగా ఆచరణలో లోపాలు ఉన్నా కూడా వారిని మహాపురుషులనే గ్రహించాలి. జ్ఞానాచమాదయో యాంతి వృద్ధిం సత్పురుష క్రమాః శ్లాఘనీయాః ఫలేనాంతర్వృష్టిరేవ సవాంకురా అన్న వాంకురా.
ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు అంటే అంకురం నుండే వచ్చింటారు కదా. అయితే ఒకసారి చెట్టు దాంట్లో నుంచి ఆ విత్తు నుంచి ఒకసారి మొలక వచ్చి చెట్టుగా పరిణమించిన తర్వాత విత్తు ఉండదు ఇంకా. అంటే ఏ ఏ ఏ ఏ ఏ గుణాలని ఆధారం చేసుకొని వాళ్ళు ఈ మహాపురుషత్వాన్ని జీవన్ముక్తిత్వాన్ని పొందారో, ముముక్షుత్వాన్ని పొందారో, ఆ ఫలం సిద్ధించిన తర్వాత అంకురం ఉండదు కదా, మొలక ఉండదు. అంతకంటే మొలక కంటే ముందు ఉన్నటువంటి విత్తనం కూడా ఉండదు. విత్తనం పగులితేనే దాంట్లో నుంచి మొలక వచ్చింది. ఆ మొలకే పెద్దగా అయితేనే వృక్షం అయింది. కాబట్టి శమధమాదులు శమధమాదుల్ని అనుసరించినప్పుడే వాళ్ళకు కూడా అవి జ్ఞానం వృద్ధి పొంది ఆత్మసుఖాన్ని పొంది వాళ్ళు ప్రశంసనీయులు అవుతున్నారు. అంటే మహాపురుషుల్ని ఎప్పుడు నిందించకూడదు. ఎవరు మహాపురుషులు? వాళ్ళకి వాళ్ళే పేర్ల చివరిలో మహర్షి తగిలించుకున్న వాళ్ళందరూ మహాపురుషులు కాదు, గమనించాలి. శమాదిభ్యో గుణేభ్యశ్చ వర్ధతే జ్ఞానముత్తమం అనాత్మకేభ్యో యజ్ఞేభ్యః శాలివృష్టిరివోత్తమా. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః అన్నట్టుగా అన్నంతో యజ్ఞం ఆచరిస్తే వర్షం వస్తుంది. వర్షం కురిసి పంటలు పండితే వర్షం కురిస్తే పంటలు పండుతాయి. అలాగే జ్ఞానం ఉంటే శమధమాదులు వృద్ధి ఉంటుంది, శమధమాదుల వల్ల జ్ఞానం కూడా వృద్ధి ఉంటుంది. కాబట్టి పైకి కనపడకపోయినా వాళ్ళు శమధమాదులవన్నీ కూడా వాళ్ళకి లోపలే ఉన్నాయి అని చెప్పవచ్చు. గుణాః శమాదయః జ్ఞానాత్ శమాదిభ్యస్తథాజ్ఞత పరస్పరం వివర్ధన్తే అబ్జసరసీవ. గుణాలు, శమధమాది గుణాలు జ్ఞానం వల్ల, శమధమాది గుణాల వల్ల జ్ఞానము, ఇవి పరస్పరం వివర్ధంతే, పరస్పరం పెరుగుతూనే ఉంటాయి. ఎలా? పద్మాలు పొలంలో నీళ్లు ఉండినటువంటి పొలంలో పద్మాలు వికసించాయనుకోండి, ఆ కొలనికి అందం వస్తుంది. పద్మాలు అందంగా ఉండాలంటే కొలంలో నీళ్లు ఉండాలి. ఇవి రెండు ఒకదాని యొక్క ఆనందాన్ని ఒకటి సరస్సులో ఆ నీళ్లు ఉన్నప్పుడే పద్మాలు అందంగా కనిపిస్తాయి. పద్మాలు ఉన్నాయనుకోండి, ఆ సరస్సు మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ శమధమాది గుణాలు, జ్ఞానము కూడా. జ్ఞానం సత్పురుషా జ్ఞానాత్ సత్పురుష క్రమః పరస్పరం గతో వృద్ధిం జ్ఞాన సత్పురుష క్రమౌ. జ్ఞాన సదాచారాలు కూడా పరస్పర వర్ధకాలే. జ్ఞానం ఉంటే సదాచారం ఉంటుంది, సదాచారం ఉంటే జ్ఞానం ఉంటుంది. శమ ప్రజ్ఞాది నిపుణ పురుషార్థ క్రమేణ చ అభ్యసే పురుషో ధీమాన్ జ్ఞాన సత్పురుష క్రమా. జ్ఞాన సత్పురుష క్రమం. జ్ఞాన సత్పురుష క్రమంలో ఏం చేయాలి? శమ ప్రజ్ఞాది నిపుణ పురుషార్థ క్రమేణ చ. 8వ శ్లోకం అండి, 4297 అంట. జ్ఞాన ప్రజ్ఞాది నిపుణ పురుషార్థ క్రమేణ చ. క్షమా ప్రజ్ఞాదులు ఎందు నిపుణులైనటువంటి పురుషులు, మహాపురుషులు, వారి చరిత్రల్ని ఆదర్శంగా ఉంచుకొని ముముక్షువు జ్ఞాన సదాచారాల్ని అభ్యసిస్తూ ఉండాలి. సదాచారాన్ని అభ్యసిస్తూ ఉండాలి. నాకు జ్ఞానమే కావాలి, నాకు వేదాంతం అండి, మాకు ఇవన్నీ సంధ్యావందనం ఇవన్నీ పట్టవు, ఇవన్నీ మాటలు అబద్ధం. ఇవన్నీ నయావత్ సమం అభ్యస్తౌ జ్ఞాన సత్పురుష క్రమౌ ఏకోపి నైతయోస్తాత పురుషస్యేహ సిద్ధ్యతి. ఒకవేళ జ్ఞానము సదాచారము రెండింటిని ఒకేసారి అభ్యసించకపోతే రెండిట్లో ఏదీ సిద్ధించదు. మాకు జ్ఞానమే కావాలండి, మాకు సదాచారం అవసరం లేదు అనుకుంటే వాడి జ్ఞానం రానే రాదు. సిగరెట్లు తాగి నేను జ్ఞానిని అని చెప్పు, నేను జ్ఞానిని అయిపోతున్నాను, నాకు వివేకం వచ్చింది, దాంతో నేను ఆనందాన్ని పొందాను అని అనుకుంటే అతనికి వివేకము రాలేదు, అతనికి ఆనందము లేదు. యథాకలమరిక్షిణ్యా గీత్యా వితతాలయా
ఏవ సహితః గీతానంద ప్రసాద్యతే. జ్ఞానసత్పురుషేహాభ్యాం జ్ఞానసత్పురుషేహాభ్యాం అకర్త్రా కర్తృరూపిణ తథా పుంసా నిరిచ్ఛేన సమమాసాద్యతే పదం. ధాన్యాలు పరిచినటువంటి క్షేత్రాన్ని రక్షించడం కొరకు ఏం చేస్తాడు అంటే చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ పక్షుల్ని తరుముతూ ఉంటారు. పక్షుల్ని తరమడము పాటలు పాడడం రెండు ఒకేసారి ఒకే యుగపత్తుగా చేస్తున్నప్పుడు నిస్పృహని కర్తృత్వాన్ని వదిలిపెట్టేసినటువంటి ముముక్షుడు కూడా జ్ఞాన సదాచారాలనేటువంటి అనుష్ఠానంలో భ్రమ ప్రమాదాది విఘ్నాల్ని కూడా, ఇక్కడ పక్షులు భ్రమ ప్రమాదాది విఘ్నాలు, చప్పట్లు జరచడము పాటలు పాడడము రెండు ఒకేసారి చేస్తూ ఎలాగైతే ఆ పక్షుల్ని తోలుతూ ఉన్నాడో అలాగే చప్పట్లు జరచడం అంటే నిస్పృహత్వము కర్తృత్వ రహితము, పాటలు పాడడం అంటే జ్ఞాన సదాచారం అనే అనుష్ఠానం. ఇవన్నీ కూడా ఈ రెండు ఏకకాలంలో జరుగుతూ ఉంటే విఘ్నాలు కూడా భ్రమ ప్రమాద విఘ్నాలు కూడా తొలగిపోతాయి. సదాచార క్రమ ప్రోక్తో మయైవం రఘునందన తథోపదిశ్యతే సమ్యగేవం జ్ఞానక్రమోధునా. ఇప్పుడు సదాచార క్రమని నీకు ఉపదేశం చేశాను రామ, జ్ఞాన క్రమాన్ని కూడా నీకు సంపూర్ణంగా ఉపదేశం చేస్తాను. అంటే మొదట్లో మన ప్రతిజ్ఞ ఏంటండి, ఎందుకు ఈ గ్రంథం మొదలు పెడుతున్నామని చెప్పాము? నేను ఎవరైనా జవాబు చెప్తే వాళ్ళు యోగ వాసిష్టం పరీక్షలో 100కు 100 మార్కులు తెచ్చుకున్నట్టే. ఈ గ్రంథంలో ప్రధానంగా కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా? జ్ఞానం రెండు ఆచరించాలి. ఎలా అయితే పక్షికి రెండు రెక్కలు ఉంటాయో అని కర్మ ఆ జ్ఞానం ప్రశ్నకి రెండు. ఇక్కడ సమాధానం చెప్పారు. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే ఎలాగైతే పక్షికి రెండు రెక్కలు ఉంటాయో మోక్షానికి కర్మ జ్ఞానము రెండు రెక్కలే. ఇదం యశస్యం ఆయుష్యం పురుషార్థ ఫలప్రదం తజ్ఞాదాప్తాశ్చ సచ్ఛాస్త్రం శ్రోతవ్యం కిల ధీమత. ఆయుష్కరము మోక్షప్రదము అయినటువంటిది ఇదే సత్శాస్త్రం. దీన్ని శాస్త్రజ్ఞుడు ఆప్తుడైనటువంటి వాడి దగ్గర వివేకి అయినటువంటి ముముక్షు వినాలి, ఆప్తుడి దగ్గర వినాలి. శ్రుత్వాత్వం బుద్ధి నైర్మల్యాత్ బలాద్యాస్యసి తత్పదం యథా కతక సంశ్లేషాత్ ప్రసాదం కలుషం పయాః. ఇప్పుడు వెనకటికి నీళ్లు మురికిగా ఉంటే దాంట్లో చిల్లగింజలు వేసేవాళ్ళు, దాని ఇందుప గింజలు అంటారు. మీ భాషలు మీ ఊర్లో ఏమంటారు? చిల్లగింజలు అంటారు మా దగ్గర. అవును గురు. ఆ చిల్లగింజలు వేస్తే నీళ్లలో వేయంగానే నీళ్లలో మట్టి కిందకి సెటిల్ అయిపోతుంది, నీళ్లు పైన మంచి నీళ్లు శుభ్రమైనటువంటి నీళ్లు పైన తేలుతుంది. అలాగే ఈ శాస్త్రాన్ని విన్న వెంటనే పరమపద ప్రాప్తి హేతు అయినటువంటి చిత్తశుద్ధిని పొందగలుగుతావు. విదిత వేద్యం ఇదం ఈ మునే వివశమేవ హి యాతి పరం పదం యదవబుద్ధం అఖండితం ఉత్తమం తదవబోధవశాన్ న జహాతి. మననశీలులైనటువంటి ముముక్షు యొక్క మనస్సులో అంతఃకరణంలో ఈ శాస్త్రం విన్న వెంటనే తత్వజ్ఞానము ఉదయిస్తుంది. అతను కోరుకోకున్నా కూడా పరమపదాన్ని ప్రవేశిస్తాడు. ప్రవేశించడం ఒకటే కాదు, అజ్ఞానాన్ని నశింపజేసి ప్రకాశించినటువంటి ఆ పరమపదం అంతఃకరణాన్ని వదిలి కూడా వెళ్ళదు, అలాగే అంటిపెట్టుకొని ఉంటుంది. చార్షే వాసిష్ఠ మహారామాయణే వాల్మీకియే
ముముక్షు వ్యవహార ప్రకరణే సదాచార నిరూపణం నామ వింశః సర్గः. ముముక్షు వ్యవహార ప్రకరణం సంపూర్ణం. దీని తర్వాత ఉత్పత్తి ప్రకరణం ఉంది. కొద్దిగా పెద్ద ప్రకరణం ఇది. దీంట్లో ఎంత విషయం కావాలో అంత విషయం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నామా లేదా రేపటి పాఠంలో ఇంతవరకు జరిగిన విషయాన్ని ఒకసారి రీక్యాప్ చేద్దాం. మీరు ఎలా చెప్తే అలా గురుగారు. నాదేం లేదు, మీరు ఎలా చెప్తే అలా. రీక్యాప్ చేసుకుందాం గురుగారు. రీకాప్ చేసుకుందాం. రీక్యాప్ చేద్దామంటారా? అలా అండి, ఒకసారి మొత్తం ఇక్కడ దాకా జరిగినటువంటి విషయాలు సంక్షిప్తంగా నేను చెప్పడం కాదు, మీరే చెప్తే బాగుంటుంది. అలాగే రేపు ఉంటుందా గురుగారు క్లాసు, లేకపోతే మండే క్లాస్ లో చెప్పుకోవటం? ఎందుకు ఉండదు రేపు? రేపు అదే సంక్షిప్తంగా చెప్పుకుందాం ఒకసారి అన్ని విషయాలు ఇక్కడ ఓకే. దాకా. అలాగే గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం. సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం. సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతీసగా. సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నమస్కారం.